తెలంగాణ రెండో అసెంబ్లీ సమావేశము మొదలు కావడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంతో ఉభయ సభల ఒక ప్రసంగంతో మొదలైంది ఇక్కడ. అయితే గవర్నర్ గారి ప్రసంగం పైన రేపు రెండు సభల్లో కూడా మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది కాబట్టి అనేక అంశాలపైన ప్రభుత్వము ఇచ్చినటువంటి ఒక ఏదైతే గవర్నర్ ద్వారా నివేదిక ఉందో దానిపైన మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈరోజు గవర్నర్ గారి యొక్క ఏదైతే ప్రసంగం ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఒక నిరాశమైనటువంటి ఒక పత్రంగా మేము భావిస్తూ ఉన్నాము. ఇట్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ టు ది స్టేట్ అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల్లో ప్రజలు ఈ యొక్క ప్రభుత్వానికి మంచి మెజార్టీ ఇచ్చారు, దాంట్లో ఎటువంటి ఒక సందేహం లేదు. అయితే దానికి అనేక కారణాలు, రాజకీయ కారణాలు, అనేకమైనటువంటి ఒక స్థానిక కారణాలు ఉండొచ్చు. కానీ ఈరోజు గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఒక ప్రసంగంలో గతంలో ఏదైతే ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చిందో అది మాత్రమే దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. కానీ కొత్త విషయాలు దానిలో తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు. దానిపైన ఎటువంటి కమిట్మెంట్ లేదు. మేము చేస్తాము, మేము ఆలోచిస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ వారు ఎప్పటి నుంచి చేస్తారనేటువంటి ఒక కన్ఫర్మ్గా దాని మంత్ కానీ డేట్ కానీ ఇవ్వడం జరగలేదు. అయితే దాంట్లో ముఖ్యమైనటువంటి కొన్ని అంశాల్లో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పైన ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ప్రైవేట్ రంగంలో ఎంప్లాయ్మెంట్ మేము ఉద్యోగాలను మేము నిర్మాణం చేశాము. కానీ గతంలో ఉన్నటువంటి 1,00,000 ఉద్యోగాల్లో ఎన్ని నియామకాలు చేశారో ఈ యొక్క సంవత్సరం కానీ ఈ యొక్క పదవి కాలంలో ఎన్ని చేస్తారని చెప్పేసి కూడా ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఇది సంతోషమైన వార్త కానే కాదు. నిరుద్యోగులు చాలా నిరుత్సాహంతో ఈ యొక్క గవర్నర్ ప్రసంగాన్ని రేపు చూడబోతున్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఆరోగ్య విషయంలో పేదవాడు ఈరోజు హాస్పిటల్ పోవాలన్నా, కార్పొరేట్ హాస్పిటల్ పోవాలన్నా వారి దగ్గర డబ్బులు లేని ఒక పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి ఒక ఏదైతే పథకం ఉందో దాని ద్వారా ఇప్పటికే 6 లక్షల మంది 5 లక్షల రూపాయల దాకా వాళ్ళకు బీమా రావడం జరిగింది. అటువంటి ఒక స్కీమ్స్ ఈరోజు ఈ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక పథకాన్ని వారు ఒప్పుకోకపోవటము, దీంట్లో దాని యొక్క విషయంలో రాయకపోవటము, మాట్లాడకపోవడం అనేది ఇది చాలా శోచనీయ విషయం అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఏదైతే ప్రజలకు మంచి మేలు జరుగుతుందో అటువంటి ఒక పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పి కూడా మాట్లాడడం జరగలేదు. అదేవిధంగా ఏదైతే కొన్ని ఫ్యాక్టరీస్ మేము పునరుద్ధరణ చేసి చెప్పారో శ్రీపూర్ కాగజ్ నగర్ కానీ రామగుండం ఫర్టిలైజర్ అటువంటి విషయాలు చెప్పినప్పుడు ఈరోజు నిజామాబాద్లో ఉన్నటువంటి ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కూడా ఎక్కడ కూడా దానిపైన ఏ ఒక విషయంలో అంశంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం మాట్లాడలేదు. వారు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ మేము 2,72,000 డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తామని చెప్పారు. కానీ ఎన్ని కట్టారు గత ఒక 5 సంవత్సరాలు అని చెప్పి ఎక్కడ కూడా ఇందులో చెప్పడం జరగలేదు. ఎప్పుడు కడతారు, ఎలా కడతారు అనే విషయాన్ని కూడా ఈరోజు ప్రజలకు అనుమానంగా ఉంది. డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ ఇదే విధంగా ఏవైతే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన దాంట్లో పాలమూరు జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు వచ్చేటటువంటి ఒక నీటి సమస్యని మేము త్వరలోనే మాకు ఉన్నటువంటి నిబంధనలు తొలగిస్తామని చెప్పారు. కానీ ఈ కాళేశ్వరం జరిగినటువంటి ఒక వేగవంతంగా ఎందుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కాలేదని చెప్పేసి కూడా వారు ఎక్కడ కూడా దాని మీద ప్రస్తావించడం జరగలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క గవర్నర్ ప్రసంగాన్ని కేవలము మళ్ళీ ఏదో ప్రభుత్వము చేసినటువంటి ఒక చేయనటువంటి పనులు అన్నీ మాటకారి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఒక మాటని ఈరోజు వారి ప్రసంగం రూపంలో వారు చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద దీంట్లో ఉత్సాహపరిచింది ప్రసంగాలు లేదుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ రెండవ అసెంబ్లీ సమావేశం కార్యక్రమం పూర్తయింది. ఈ సమావేశంలో గవర్నర్ గారు వాళ్ళు ప్రసంగం మనం చూస్తే టీఆర్ఎస్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా గవర్నర్ గారు చదివినారు. దాంట్లో
ఎన్నో అంశంస్ ఆల్రెడీ గతంలో అసెంబ్లీ స్టార్ట్ అండ్ 2014లో ఏ విధంగా ఆ సమయంలో ఉండేవాళ్ళు మేనిఫెస్టోలు అదేవిధంగా ఈ అసెంబ్లీలో కూడా దానికే రిమైండ్ చేసినారు. అంటే ఒక మాట అంటారు పెద్దోళ్ళు, కొత్త సీసా ఉంటుంది కానీ పాత సారా ఉంటుంది. ఆ విధంగానే ఈ ప్రసంగం స్టార్ట్ అయింది. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ ప్రజల్లో. కేజీ టు పీజీ ఉండొచ్చు, ఎన్నో జగలు వీళ్ళు స్కూల్స్ కడతా ఉన్నారు, గురుకులు కడతా ఉన్నారు. కానీ ఎన్నో అట్లాంటి నియోజకవర్గంస్ ఉన్నాయి, దాంట్లో అట్లాంటి గురుకుల్స్ కేజీ టు పీజీ అట్లాంటి స్కూల్స్ కట్టలే. నా నియోజకవర్గంలో కూడా ఒకటి కూడా కట్టలే. అంటే ఎక్కడెక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడనే వీళ్ళు కట్టించినారు, కానీ మిగతా ఏరియాలో కట్టరా? అదేవిధంగా గ్రామ పంచాయతీ మనం చూస్తే 542 అట్లాంటి కొన్ని ఉన్నాయి. 18,612 అట్లాంటి గ్రామ పంచాయతీలో వాటర్ మేము ఇస్తా అంటున్నారు. వాళ్ళు ఎప్పటివరకు ఇస్తారు అది కూడా చెప్తలేరు. అట్లాంటి చాలా అంటే చాలా. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి కూడా ఏం మాట్లాడలేదు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ ప్రజలకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? పాత మాటలే ఇవాళ కొత్త విధాలుగా కొత్త ఇష్టాల్లో మీరు పంపిస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు. వచ్చే సమయంలో కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఎట్లాంటి ప్రభుత్వం వీళ్ళు తీసుకొని వస్తున్నారని. కానీ మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల సమస్యల గురించి మేము 100% అసెంబ్లీలో కొట్లాడతాం. కనీసం ఈ సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా ప్రజలకి ఫ్రాడ్ చేసినారు, కనీసం ఈ సమయంలో కూడా ప్రజలకి మంచి చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.